జగన్ టైంలో అయితే అమరావతి విధ్వంసం అంటూ కథలు రాసుకొచ్చేవాళ్ళు ఏం జరిగిన అదే ఇప్పుడు వచ్చేటప్పటికి అధికారులు తప్పిదాల కింద రాసుకొస్తున్నది ఈనాడు. విద్యుత్ టవర్లని వదలని మట్టి మాఫియా ఒకటి, అట్లాగే గతేడాది టెండర్పై ఇప్పుడు పిలివేస్తారా అంటూ ప్రశ్నించింది హైకోర్టు అంది. ఇందులో విచిత్రమైనటువంటిది చూస్తే, సరే అది తీసేద్దాం, విద్యుత్ టవర్లను వదలని మట్టి మాఫియా. ఈ గతేడాది టెండర్లో విశేషం ఏంటి తెలుసా? అమరావతికి సంబంధించి భూగర్భ విద్యుత్ లైన్ అమరావతిలో వేస్తున్నారు, అంటే పైన వైర్లు లేకుండా కింద. ఆ అనుభవం లేని బిఎస్ఆర్ ఇన్ఫ్రా అనే సంస్థకి అనుకూలంగా టెండర్ నిబంధనలు రూపొందించారంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం పడింది. భూగర్భ విద్యుత్ లైన్ వేసే అనుభవం దేశవ్యాప్తంగా కేవలం 6 సంస్థలకు మాత్రమే ఉంటే, అలాంటి అనుభవం లేని బిఎస్ఆర్కి 4 టెండర్లు ఇచ్చేశారట. బిఎస్ఆర్ నిర్మాణ సంస్థ, అది విద్యుత్ కేబుల్ వేసే బాధ్యతను ఆ సంస్థకి చేతకాక యూనివర్సల్ కేబుల్ లిమిటెడ్కి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇది చట్టవిరుద్ధం. అంతిమంగా ఈ ప్రాజెక్టు వల్ల ఖజానా మీద 400 నుంచి 500 కోట్ల రూపాయలు భారం పడుతుంది అని అంటారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి వివరణ కోరండి అని చెప్పి అడిగారు. దీనికి ప్రభుత్వం ఏం వాదిస్తోంది? దమ్మలపాటి శ్రీనివాసు భూగర్భ విద్యుత్ కేబుల్స్ వేయడంలో సాంకేతిక అనుభవం ఉన్న సంస్థను సబ్ కాంట్రాక్టర్ నియమించుకునే వెసులుబాటు టెండర్ నిబంధనల్లోనే ఉంది. అసలు సబ్ కాంట్రాక్ట్ ఏంటి, ఎందుకు మళ్ళీ దానికి? అంటే ఒక బ్రోకర్ ఆ మధ్యలో వీడు. అంటే ఇప్పుడు నా దగ్గర నుంచి నువ్వు తీసుకుని నువ్వు ఇంకొకటికి ఇస్తావు, ఎందుకు అవసరం? అప్పుడు వీడికి ఎందుకు డబ్బులు? వాడికే డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా. అనుభవం ఉన్నోడికి ఇవ్వకుండా ఎందుకు ఈ పని చేస్తున్నారు? అది పిల్లి వేశారు. అమరావతిలో కూడా ఇట్లా డబ్బులు తినాలనుకోవడమే 400-500 కోట్ల రూపాయలు. ఇది ఎక్కడ విచిత్రం?